అసలే ఎండాకాలం తొవ్వంట పోతుంటే దూపైందనుకోర్రి ఏదన్నా దుక్నానికి పోయి ఓ నీళ్ళ బాటలో ప్యాకెట్ కొనుక్కొని గొంతు తడుపుకుంటాం. లేదంటే ఏ ఇంటికన్నా పోయి ఇన్ని నీళ్ళు అడిగినా ఇస్తారు. ఇక ఊర్లేని కాడ దూపైతే మాత్రం బోరింగ్లో బావులో దేవులాడతాం. అవి సుత లేకుంటే ఆఖరికి పొలాల కాడ మోటార్ ఏమన్నా వస్తుందో చూసి పొయ్యి తాగి దూప తీర్చుకుంటాం. ఆకలైన సుత జప్పున ఏదన్నా హోటల్కి జొర్రి ఏదో ఒకటి కడుపులో పడేస్తాం. కానీ జీవాలు ఏడికి పోవాలే? ఇంతకు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరాదు అంటురా. చూడురిగా మీరే. అబ్బా ఊర విష్కన్ చూడక ఎన్నొద్దులైతుందో కదా. అట్లా అని అడవిల కాదుల్లో కరీంనగర్లో ఓ ఇంటికాడున్న చెట్టు మీద వాలింది. అగో ఇటు ఇంకోటి, ఈడ 2-3 ఉన్నాయి. అగో ఈడ పడతాయి ఇత్తుల గిన్నెని రౌండ్ అప్ చేసినాయి పో. ఈడనైతే ఇంట్లోనే గూడు కట్టుకున్నాయి మొత్తానికే. చెట్ల మీద పైపుల మీద ఏడ చూసినా ఊర విష్కలే. కానీ అవంతా అలకగా రాలేదుల్లో. గీ అన్న షాన్ ఒద్దులు చెమట తీసిండు వీటి కోసానికి. పేరు రమేష్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సార్ తన పనిచేస్తాడట. అన్నకు చిన్నప్పటికెళ్ళి పక్షులంటే మస్తు పాయరమట. గాలి గలీజవుడు, చెట్లు నరుకుడు, అవిటికి తిండి నీళ్లు దొరకక పిచ్చుకల కాంచెల్లి పక్షులు జీవాలు ఇంత కానరాకుండా అవుతున్నాయని తెలుసుకొని వాటిని కాపాడటానికి ఖత్తర్ నాకు ఐడియా చేసిండు. వాటికి ఒక పల్లెటూరు వాతావరణం కల్పిస్తే మా పట్టణాల్లో కూడా మన ఇంటికి వచ్చి ఉంటాయి అనే ఒక ఆలోచనతోటి ఇక్కడ బర్డ్ ఫీడర్ల ద్వారా వాటికి అవసరమైన ధాన్యం గింజలు ఊర్లలో ఉండేటట్టు చెట్లు పెంచి దానా పెడతానికి ఫీడర్లు అంటే గీ డబ్బాలను ఆన్లైన్ లో కొని దినామిన్నని వడ్లు ఇత్తులు పోస్తున్నాడు. తిండి తిన్నాక దూపైతది కాబట్టి షిప్పలు బాటలల్ల నీళ్లు పడుతున్నాడు. గీడనైతే నూనె పీపను కత్తిరించి ఎంత ముద్దుగా ఇకమతి చేసిండో. రేకుల మీద వడ్లు పోస్తే పిచ్చుకలు వచ్చి మంచిగా దంచుతున్నాయి. అన్నం చూసి ఇంటోళ్ళు సుత పక్షుల కోసానికి దానా పెట్టుడు నీళ్లు పెట్టుడు చేస్తున్నారు. మనుషులే పట్టించుకోని కాలంలో పక్షుల కోసం తన్లాడుతున్నందుకు రమేష్ అన్నను తారీఫ్ చేయాల్సిందే.